ఎందుకు కొందరు ఏం చెప్పినా నో అని చెప్పలేరు? మీకు కూడా ఇలా జరుగుతుందా? హాయ్! ఐ యామ్ జయాంబటి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఇష్టం లేకపోయినా సరే చేస్తాను అని చెప్పేస్తారా? తర్వాత ఎందుకు ఒప్పుకున్నానని బాధపడుతుంటారా? ఇలా ఎందుకు జరుగుతుంది? చాలామంది అనుకుంటారు, లేదు అంటే ఎదుటి వ్యక్తి బాధపడతాడు, నన్ను చెడ్డవాడిగా అనుకుంటాడు, నాతో మాట్లాడడం మానేస్తారేమో అనే భయం ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. కొన్ని రోజులకు చేసి చేసి అలసట, కోపం, బాధ ఇవన్నీ పెరిగిపోతాయి. మన సమస్య లేదు అనటం కాదు, అందరికీ నచ్చాలనే ప్రయత్నం చేయడం. సైకాలజీలో దీన్ని పీపుల్ ప్లీజింగ్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో మీ పని పూర్తయిపోయింది. మీ కొలిగ్ వచ్చి నా పని కూడా నువ్వే చేయి అన్నాడు. మీకు సమయం లేదు, అయినా సరే అన్నారు. ఇంటికి వెళ్ళాక అలసిపోయి లేదని చెప్పుంటే బాగుండేది అని అనిపించింది. హెల్తీ బౌండరీస్ ఉన్నవారిలో ఒత్తిడి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ప్రతి విషయానికి అవును అనకండి. చిన్న విషయాల్లో అయినా మర్యాదగా ఈసారి నాకు కుదరదు అని చెప్పడం ప్రాక్టీస్ చేయండి. లేదు అనడం మర్యాద లేకపోవడం కాదు, మీ పరిమితులను గౌరవించడం. అవేర్నెస్ వీడియోస్ కోసం జయ అంబటి అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం.